అయితే ఏటా నెత్రండి ఇది ఎలా ఫ్రై చేసుకుంటానో అది కూడా మీకైతే చూపిస్తాను నేనైతే. ఇప్పుడైతే అన్నం అయితే ఉడికిందనమాట. ఇప్పుడైతే పులిహోర అయితే కలుపుకోవాలి. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయపడ్య. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు సండే బ్లాగ్ అనమాట, సండే డైలీ బ్లాగ్ అనమాట. చర్చికి కూడా వెళ్ళాలి, ఇంట్లో పనైతే త్వరగా చేసుకుంటున్నాను. టిఫిన్ కూడా అది కూడా చేయాలండి, కర్రీ కూడా చేయాలి, అది కూడా మీకు చూపిస్తాను. అదే అండి, అదే ఏటా నెత్తురు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చాడు బావ. ఆ రెండు అయితే మీకైతే చూపించేసేస్తాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే పులిహోర అయితే కలుపుకుంటున్నాను నేను. ఇదిగోండి నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇదంతా అయితే కలుపుకోవాలి. ఇదేనండి రైస్ అయ్యింది. ఇప్పుడైతే తాలింపు కూడా తీసుకుంటున్నానండి. చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ పులిహోర అయితే తినాలనిపించింది ఫ్రెండ్స్, ఇంకా అందుకే చేస్తున్నాను. కాలుతుందండి, లేకపోతే చేతితో మిక్స్ చేసేదాన్ని నేను, అందుకే గంటతో అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇదిగోండి పులిహోర అయితే కలిపేసుకున్నాను. ఇదైతే కలిపాను అనమాట. వంట ప్రాసెస్ కూడా చూపిస్తానండి మీకైతే. కర్రీ ఎలా చేయాలనేది కూడా చూపిస్తా. వంట ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టానండి. ఇదిగోండి ఇదైతే ములక్కాయ నాటుకోడి కూర అండి, గ్రేవీ కూర. ఇదైతే నాటుకోడి కాళ్ళు పులుసు అండి. మీకు ఇదిగోండి నాటుకోడి కాళ్ళు పులుసు. ఇంకా దీనిలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే ములక్కాయ నాటుకోడి గ్రేవీ కర్రీ. ఇంకా ఇక్కడైతే ఇదైతే వండాలండి. ఇంక ఇదైతే ఇది కూడా ప్రిపరేషన్ చేసుకుంటా. రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి నాటుకోడి ములక్కాయ కర్రీ అనమాట. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంక ఇదైతే అవ్వాలన్నమాట. ఇంకొక 5 నిమిషాలు అయితే పట్టిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నెత్తురు కూర అయితే చేసుకుంటాను అన్నాను కదండి. ఇదిగోండి ఇదైతే చేత్తో అంతా మ్యాష్ చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు అయితే కావాలండి. ఇంకింతే వీటిలో కావాల్సినవి ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఇంక ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను అండి. జీలకర్ర ఎందుకంటే కొంచెం అరుగుదల కోసం. ఇది బ్లడ్ కదండి, కొంతమందికి అరుగుదల ఉండదు, అరగదు. ఇంకా అందుకనైతే నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇంక ఇవి అయితే వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది కూడా వేగాలి, పచ్చివాసన పోయే వరకు అయితే వేగాలండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పసుపు వేసుకున్నాము, కొంచెం అయితే వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్ అయితే. దీనిలో ఉప్పు ఎక్కువ పట్టదండి, ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ కావాలని తర్వాత వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది కూడా వేగిందనమాట. ఇదైతే వేసుకుంటున్నాను. బాగా అయితే తిప్పుకోవాలండి, అడుగంటకుండా. ఊరికి అడుగంటి పోయిద్ది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. స్పూన్ అని కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మూత అయితే పెట్టుకున్నాను ఒక 5 నిమిషాలు.
కారం వేసుకున్నాక ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం అయితే గరం మసాలా కూడా వేసుకుందాం, కొంచెమేనండి. మొత్తం అయితే తిప్పుకోవాలి. పుదీనాకు అవసరం లేదండి, దీనిలో కొత్తిమీర వేసుకుంటే చాలు. నేను గరం మసాలా అయితే వేసుకున్నాను కదండి. ఇప్పుడు ఇదంతా అయితే తిప్పుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే మగ్గించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసుకోవడమే. ఇదైతే బ్లడ్ తక్కువగా ఉన్నోళ్ళు తింటే బ్లడ్ అయితే పట్టిద్దండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదైతే. ఇప్పుడైతే వచ్చాము, చర్చికి వెళ్ళొచ్చాము. మధ్యాహ్నం అయితే ఇంకా వీడియో తెలియదండి, టైం అయిపోతుందని ఆడవుడికి వెళ్ళాము. అన్నం తినైతే నేను తీసుకొచ్చా కదా సంతలో మామిడికైతే ఇప్పుడైతే కోసానండి. ఇదిగోండి తింటున్నాం మేమైతే. పుల్లగా అయితే లేదు, కొంచెం పుల్లగా ఉంది. కొబ్బరి మామిడికాయ ఇది చాలా అయితే బాగుందన్నమాట. ఇప్పుడైతే తిన్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, బాగుంది ఫ్రెండ్స్ కొబ్బరి మామిడికాయ.